2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. 95% మంది వాళ్ళ జీవితంలో ₹1,00,00,000 సంపాదించలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి స్కిల్స్ లేకపోవడం వల్లో, లేకపోతే టాలెంట్ లేకపోవడం వల్లో, ఆర్ ఆపర్చునిటీ లేకపోవడం వల్ల కాదు. వాళ్ళ బ్రెయిన్‌లో వాళ్ళకున్న లిమిటింగ్ బిలీఫ్స్, వాళ్ళకున్న సెల్ఫ్ డౌట్స్, వాళ్ళకున్న భయాల వల్లే వాళ్ళు డబ్బులు సంపాదించలేకపోతున్నారు. సో, ఈ వీడియోలో మనం పూర్తిగా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే మనల్ని ఆపుతున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. హాయ్! నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్‌ఫుల్ మిలియనియర్ సిరీస్ పార్ట్ 7 1 crore in 365 days లో మనం ఈ రోజు మాట్లాడుకునే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని సాధించడం కోసం మనల్ని ఏం ఆపుతుంది, దాన్ని బ్రేక్ చేసి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో నేను చెప్పినట్టు చాలా మంది వాళ్ళ జీవితంలో 1 crore కూడా అచీవ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ లేక, అంటే వాళ్ళ దగ్గర అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి, అద్భుతమైన టాలెంట్ ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే, వాళ్ళకున్న భయాలు, ఆందోళనలు ఆర్ అపనమ్మకాలు, సెల్ఫ్ డౌట్స్. సో వాటి గురించి ఏదైతే కామన్ గా ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఏమైనా వీటిల్లో ఉంటే వాటిని మీరు బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అవి ఒక్కొక్కటి లిస్ట్ గా నేను చూపిస్తాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ లిమిటింగ్ బిలీఫ్స్ గురించి మాట్లాడుకునే ముందు, మనం అంటే ₹1,00,00,000 సంపాదించాలంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే నెలకి ₹8,33,000 సంపాదించాలి అంటే పర్ డే వచ్చేసరికి ₹27,397. సో చాలా మంది అంటారు, శ్రవణ్ పర్ డే 27,000, నాకు పర్ మంత్ 30,000 వస్తున్నాయి కదా, ఎలా సాధ్యం అవుతుంది? అందుకనే మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తే మనం ఇప్పుడు 7th పార్ట్ లో ఉన్నాం. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే ఒక అవగాహన ఉన్నది వస్తుంది. దాన్ని సిస్టమ్ గా మనం చెప్పడానికి మనం ప్లాన్ చేసాం. అయితే ఈ నెంబర్స్ చాలా భయంకరంగా చూడడానికి, అమ్మో ₹27,000 పర్ డే ఆర్ నెలకి 8,00,000 అని చెప్పి భయం వేయటం కామన్. కానీ ప్రాపర్ గా స్టెప్స్ వేసుకుంటే ఇది చాలా సాధ్యం అవుతుంది. అయితే ఏవైతే అపనమ్మకాలు ఆపుతున్నాయి వాటిలో నేను చెప్పే, సో ద 7 బిలీఫ్స్ కిల్లింగ్ యువర్ ఇన్కమ్. ఈ 7 లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న లక్ష్యాలు సాధించకుండా మిమ్మల్ని ఆపుతున్నాయి. సో 1 by 1 మనం తెలుసుకుందాం. బిలీఫ్ 1 crore ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ₹1,00,00,000 సంపాదిస్తున్నారో వాళ్ళు చాలా లక్ ఉంది, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది, వాళ్ళకి చాలా స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి మన మైండ్ ఏం చెప్తుందంటే, వాళ్ళకి చాలా టాలెంట్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ వచ్చాయి, నీకు లేవు అని చెప్పి నీ మైండ్, నీ బ్రెయిన్ నీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక్కసారి మన మైండ్తో ఒక్కసారి మాట్లాడుకొని నిజం చెప్పు, ఎంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బిజినెస్ ఓనర్స్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఇంత అద్భుతమైన స్థాయికి వచ్చారని చెప్పి మన మైండ్ ఒకసారి ప్రశ్నించడం మొదలుపెట్టండి. కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని బిజినెస్ స్టోరీస్ చదవండి. అప్పుడు మన బ్రెయిన్కి ఒక ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వటం వల్ల, రియాలిటీ చెక్ అనేది ఎప్పుడైతే ఇవ్వటం వల్ల దానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ అపనమ్మకం బ్రేక్ అవుతుంది. సో 1 crore ఈజ్ ఇంపాసిబుల్ అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి. ఎప్పుడైతే మీరు ఇంపాసిబుల్ అనుకున్నారో మన బ్రెయిన్ చాలా ప్రాబ్లమ్గా ఆలోచిస్తుంది అనమాట. సో ఫస్ట్ అది బ్రేక్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా మందికి నేను బిజినెస్ పెడితే ఫెయిల్ అయిపోతే నన్ను అందరూ అవమానిస్తారు, నేను అందరి ముందు లోకుకి ఫీల్ అయిపోతాను, తక్కువ వాడిని అయిపోతాను అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఒక్కసారి నేను ఫెయిల్ అవుతే అని ఆలోచిస్తున్నావు కదా, ఒక్కసారి ఫెయిల్ అవుతే బదులు నేను ఒకవేళ సక్సెస్ అవుతే ఎలా ఉంటుంది? ఒకవేళ నేను పెట్టిన బిజినెస్ సక్సెస్ అవుతే నేను ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించగలను, ఎంతమందికి హెల్ప్ చేయగలను, నా లైఫ్ ఎలా ఉంటుంది, నా టైం ఫ్రీడమ్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా అద్భుతంగా చేయగలను అనే భావనలో మీరు క్రియేట్ చేసుకుంటే, ఫెయిల్ అవుతే అనే దాని గురించి కాకుండా సక్సెస్ అవుతే అని ఆలోచిస్తే పాసిబిలిటీస్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నా పర్పస్ చాలా పెద్దది, నేను ₹1,00,00,000 సంపాదించడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడతాను, నా ఫ్యామిలీకి, నా పేరెంట్స్కి, నా పిల్లలకి, నా రిలేటివ్స్కి, కొంతమందికి ఆర్ నా కింద పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మందికి నేను ఉపాధి అవకాశాలు కల్పించగలను అనే ఐడియా మీకు పెరుగుతుంది. సో ఫెయిల్ అవుతే అనే బదులు సక్సెస్ అవుతే ఏంటి అని ఆలోచించండి. సో ఈ నెగిటివ్ బదులు పాజిటివ్ ఫ్రేమ్లో ఆలోచించండి. అండ్ థర్డ్ వన్, ఐ డోంట్ హ్యావ్ అ మనీ టు స్టార్ట్. ఈ లిమిటింగ్ బిలీఫ్ ఎలాంటిదంటే, ఎవరైనా ఎంతో మంది జాబ్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవాలని ఉంటుంది. కానీ ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే, డబ్బులు లేవండి, డబ్బులు ఉంటే నేను స్టార్ట్ చేస్తానంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ దగ్గర స్కిల్స్ ఉంటే, ఈరోజు మనం ఇంటర్నెట్ ఏజ్లో ఉన్నాం, మీకున్న స్కిల్స్ ద్వారా మీరు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయగలరు, ఎంతో మందికి గైడ్ చేయగలరు, వాళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేసేటట్టు మీరు హెల్ప్ చేయగలరు. దాని ద్వారా మీరు కోర్సెస్ క్రియేట్ చేయండి, దాని ద్వారా మీరు హెల్ప్ చేయండి,
ఫ్రీలాన్సింగ్ చేయండి. ఏవైతే స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ని మీరు బిల్డ్ చేసుకోండి. ఒక్కసారి మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత ₹1,00,00,000 సంపాదించడం పెద్ద విషయం కాదు. అండ్ దాన్ని నిలబెట్టుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. సో డబ్బులు ప్రతిసారి అక్కర్లేదు. మీ మైండ్ సెట్, మీ థాట్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటితో పాటు మీ స్కిల్స్ కనుక ప్రాపర్గా ఉంటే ఈజీగా మీరు 1 crore అచీవ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ బిలీఫ్ 4 ఏంటంటే, బిలీఫ్ 4 అండ్ 5 నేను కలిపి చెప్తున్నాను. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. ఇది ఆల్మోస్ట్ ఒక 95% పీపుల్కి ఉంటుందండి. 90-95% పీపుల్కి వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో నన్ను రిజెక్ట్ చేస్తే, సేల్స్లో నేను దిగితే నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నేను ఏది చేసినా వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో అనే భావనలో చాలా మంది ఉంటుంటారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, సేల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఒక్కసారి మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నో చెప్తారు. అందరూ యాక్సెప్ట్ చేయరు. మీరు పెళ్లి చూపుల్లో వెళ్ళినప్పుడు అందరిని యాక్సెప్ట్ చేశారా? అలా యాక్సెప్ట్ చేయడం కుదరదు కదా. కొంతమందికి నో చెప్పుండుంటారు, ఫైనల్గా ఎస్ చెప్పుండుంటారు. ఏదైనా జాబ్ ఆపర్చునిటీలో మీరు రిజెక్ట్ అవుతారు. మీరు లేకపోతే వేరే వాళ్ళని రిజెక్ట్ చేసి ఉంటుండొచ్చు. సో నో చెప్పటం తప్పు కాదు. సో మీరు ఆలోచించండి. మీరు ₹1,00,00,000 ఎర్న్ చేయాలి అనుకుంటే మీరు రిజెక్ట్ చేయాలి. అండ్ అలాగే మీకన్నా పెద్దవాళ్ళ చేత మీరు రిజెక్ట్ చేయబడతారు. సో మీరు ఎప్పటికప్పుడు స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. నో అనేది వినాలి. ఎస్ అనేది తక్కువ వాటికి చెప్పాలి. ప్రతిదానికి ఎస్ చెప్పకూడదు. సో ఇదొకటి, రిజెక్షన్ని మనం హ్యాండిల్ చేసుకోగలిగాలి. దాంతోపాటు నేను అర్హుడిని కాదు, నేను అర్హురాలు కాదు అనే భావాన్ని మైండ్లో నుంచి తీసేయండి. ఎప్పటికప్పుడు స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. ఒకవేళ నాకు ఈ స్కిల్ తెలియదు, నేర్చుకుంటా. స్లోగా ఈ స్కిల్ని బిల్డ్ చేసుకుంటా. కమ్యూనికేషన్ రాదా, నేను కమ్యూనికేషన్ నేర్చుకుంటా. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సేల్స్ స్కిల్స్ తక్కువ ఉన్నాయా, సేల్స్ స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటా. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు, లేకపోతే ఇంటర్నెట్ ఎలా వాడాలో తెలియదు, ఆర్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని మీరు బిల్డ్ చేసుకొని మీ సామర్థ్యాన్ని పెంచుకోండి, మీ శక్తిని పెంచుకోండి. నేను అర్హుడిని, అర్హురాలిని అనే భావన మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో మీరు ₹1,00,00,000 ఎర్న్ చేయడానికి మీరు అర్హులు. ఖచ్చితంగా నేను రాసిస్తాను. ఎందుకంటే మీలోనే శక్తి ఉంది, మీలోనే పొటెన్షియల్ ఉంది. దాన్ని ఎప్పుడైతే మీరు బయటకు తీసారో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ బిలీవ్ 6 ఏంటంటే ఫియర్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే ఈ ₹1,00,00,000 ఎర్న్ చేయాలి, నేను ఇయర్కి ఎర్న్ చేయాలనుకుంటే చాలా సాక్రిఫైస్ చేయాలి. టైం 16 గంటలు 20 గంటలు కష్టపడాలేమో, నేను ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేనేమో, అనే నిద్ర ఉండదు అనే భావనలో ఎక్కువ మంది ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 1 crore అచీవ్ చేయాలనుకున్నప్పుడు సో టీమ్ని బిల్డ్ చేసుకోండి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి వర్క్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ దూరం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ మందితో కలిసి వర్క్ చేయాలి. నువ్వు ఫాస్ట్గా మీరు లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే ఒక్కళ్ళు వెళ్తే సరిపోతుంది. ఒక్కళ్ళనే నడిస్తే ఫాస్ట్గా వెళ్తాం. కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అంటే మనం 10 మందితో కలిసి వెళ్ళాలి. టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ వర్క్, ఆటోమేషన్ అనేది చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయగలరు. సో మీ టైంని, మీరు అనుకున్న లక్ష్యాలని తొందరగా తీసుకెళ్లేది మీ టీమ్. సో టీమ్ మీద ఫోకస్ చేయండి. సో స్మార్ట్ వర్క్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. అండ్ అలాగే 7th వన్ వచ్చేసరికి మనీ ఈజ్ బ్యాడ్. చాలా మందికి ఉండే ఒక అపనమ్మకం ఏంటంటే డబ్బు సంపాదించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, డబ్బు ఒక చెడ్డ పని చేసే వాళ్ళు సంపాదించారు అనే భావనలో ఉండటం వల్ల సో మనీ అనేదే బ్యాడ్గా పొలిటీషియన్స్ని చూసి, కొంతమంది బిజినెస్ ఓనర్స్ని చూసి చాలా మంది ఈ నిర్ణయాలకు వచ్చేసి ఉంటారు. కాంట్రాక్టర్స్ని, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని. కానీ నిజం చెప్పాలంటే మనీ ఒక మంచి వ్యక్తి చేతిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. రతన్ టాటా గారు ఎంత గొప్ప పనులు చేశారు. అలాగే ఎంతో మంది గొప్ప వాళ్ళు డబ్బులు సంపాదించి ఎంతో మందికి ఎడ్యుకేషన్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా ఎంతో హెల్ప్ చేశారు. సో మీరు మంచివారు, మీరు కూడా డబ్బులు సంపాదించగలిగితే దాన్ని రైట్ డైరెక్షన్లో ఉపయోగించగలిగితే అద్భుతమైన విజయాలు మీరు సాధించగలుగుతారు. సో మీరు అనుకున్న లక్ష్యాలు ఈజీగా సాధించి వేరే వాళ్ళ లక్ష్యాలు కూడా సాధించగలిగేటట్టు మీరు హెల్ప్ చేయాలి. అటువంటి వ్యక్తిగా మీరు మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఏవైతే 7 లిమిటింగ్ బిలీఫ్స్ నేను చెప్పానో వీటిని కనుక మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకుని, అర్థం చేసుకుని, సో ఫస్ట్ వన్, ఈ 7 మీకు ఏదైతే లిమిటింగ్ బిలీఫ్ ఎక్కువ వెంటాడుతుంది, ఈ 7 ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఎన్నో నెంబర్ లిమిటింగ్ బిలీఫ్ మిమ్మల్ని ఆపుతుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే రిఫ్రేమ్ చేసుకోండి. అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను సాధించలేను బదులు నేను సాధించగలను. ఒకవేళ నేను ఫెయిల్ అవుతే ఎంతో మంది అవమానిస్తారు, హేళన చేస్తారు అనే మైండ్ సెట్ లో నుంచి ఒకవేళ సక్సెస్ అవుతే ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఎంతమంది నాకు సపోర్ట్ గా నిలబడతారు, ఎంతమంది నన్ను చూసి మెచ్చుకుంటారు అనే భావనలోకి రండి. సో ఈ నెగిటివ్ ఫ్రేమ్ నుంచి పాజిటివ్ రిఫ్రేమ్ కనుక చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈరోజు ఆ ఒక్క యాక్షన్ మీద
మీరు పని చేయటం మొదలుపెట్టండి. మీరు అనుకున్న లక్ష్యాలు ఈజీగా సాధించగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే మీకోసం నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. నేను 9 డే మైండ్ఫుల్ మిలినియర్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను. దీంట్లో డ్రీమ్స్ ని ఎలా సాధించాలి, డ్రీమ్స్ ని అచీవ్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి, ఆ ఫియర్స్, లిమిటింగ్ బిలీఫ్స్, సెల్ఫ్ డౌట్స్, టైం, ఎనర్జీ, ఫోకస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనీని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్, వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకున్న, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్న, స్లీప్ ని, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మెమరీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్ ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఇలాంటివి ఎన్నో వాటి మీద ఒక 9 డే మైండ్ఫుల్ మిలినియర్ అనే కోర్స్ నేను క్రియేట్ చేశాను. సో ఇది ఆన్లైన్ లో ఉంటుంది. దాని గురించి మీరు ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే సో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ మంత్ బ్యాచ్ సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 డే ఉంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేటివ్ గా ఈ సెషన్స్ ఉంటాయి. సో వెంటనే మీరు రిజిస్టర్ అవ్వండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దానికి 10 ఇంతలు మీరు రిజల్ట్స్ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్.